నీ పేరేంటి? నా పేరు అజయ్ కుమార్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? మాది వెల్లంటి రూరల్ లో వెల్లంటి విలేజ్ మాది. ఓకే, ఎందుకు వచ్చినావు ఇంత ఎండలో? ఎందుకు అసలు జగన్ పిచ్చన్న? మామూలుగా నేను ఇక్కడ టాటూ వేయించుకోవాల్సింది పాటికి, కానీ మిస్ అయిపోయింది అంతే. జగన్ అంటే పిచ్చి అంతే. ఎందుకు ఇప్పటికిప్పుడు మా అమ్మ మా ఆయన కాకుండా ఇంకెవరి కోసం చచ్చిపోతుంటే జగన్ అంతే. అరే అంతే అంటే చచ్చిపోయే అంత చేశాడా జగన్? మీకు చేస్తాడన్నా, మంచి మంది ఇస్తాను అంటున్నాడు చంద్రబాబు వస్తే. జగన్ ఒక్కడేమంటున్నాడా, మంచి విద్యనిస్తా, మీ పిల్లలు భవిష్యత్తు బాగా చూస్తా అంటున్నాడు. అది జగన్ అంటే. మీకు చంద్రబాబు వచ్చామంటాడా, 50 రూపాయలకు మందు తెస్తా, హాస్పిటల్లో చచ్చిపోండి, మా నారాయణ హాస్పిటల్ పోండి, మేము చేస్తాం అంటారు. అది కాదు కదా జగన్ అంటున్నది. ఏంది, నేను వస్తే మీ పిల్లలకి చదివి ఇస్తా, మీ పిల్లలకి భవిష్యత్తు ఇస్తా, వాళ్ళని ఎదిగిస్తా అని అంటున్నాడు. అది నేను చూసిన ఈ తరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మళ్ళీ పుట్టాడన్న జగన్ రూపంలో. అది జగన్ అంటే. మరి మీ రూరల్ లో ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఉన్నారన్న. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అపోజిషన్ లో ఉన్నారు. ఆయన ఈసారి గట్టి పోటీ ఇస్తా అంటున్నారు. ఏందన్నా గట్టి పోటీ? గట్టి పోటీ అంటే ఏంది? అసలు పోటీ లేదంటారా? మనుషుల్ని ఒక 100 మందిని 500 ఇచ్చి వెనకాల తిప్పుకుంటే గట్టి పోటీ? గట్టి పోటీ అంటే మనుషులు ఏం చోట్లేయాలన్నా, ఇల్లు తిరుగుతాడు, నా కోటేనమ్మా 500 1000 రూపాయలు ఇస్తానంటాడు. అది కాదు జగన్. మాకేమిచ్చాడా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా 100 రూపాయలు ఇచ్చాడు అడగండి. జగన్ మీద అభిమానం అంతే, అభిమానం. మరి ఎంపీ విజయసాయి రెడ్డి అన్న పక్కా. అసలు విజయసాయి రెడ్డి ఎప్పుడు చూసాను అన్నా, ఎందుకు చూడలేదు? వాళ్ళ వైఫ్ తో నేను ఫోటో దిగున్నా. ఫోటో ఎందుకు ఒక్క నిమిషం అన్న. ఆయన ఏమైనా చేస్తున్నారంటావా? అన్నా ఆయన ఏమన్నా చేయిస్తాడు అనే కదా జగన్ ఇక్కడ బిడ్డ పంపించారు ఆయన్ని. ఒకటి సార్, మనకి ఎంపీ ఎవరు? ఆదర బాబాయ్ రెడ్డి. మనకి ఆల్రెడీ రూరల్ లో ఉన్న ఎమ్మెల్యే ఎవరు? కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి. ముసుగులు మార్చే దొంగలు మాకొద్దు అని వెళ్ళిపోయిన ఆయన్ని తీసుకొచ్చి, మనకి ఆదల ప్రభాకర్ రెడ్డిని తీసుకొచ్చి రూరల్ కేసి విజయసాయి రెడ్డి అన్నని తీసుకుని వచ్చి ఎంపీకి చేశారు మనల్ని. ఇంకా అభివృద్ధి జరగద్దని. అభివృద్ధి జరగకుండానే నెల్లూరులో ఫ్లైఓవర్లు వచ్చాయా? నెల్లూరులో బ్రిడ్జిలు కంప్లీట్ అయ్యా? టీడీపీ వాళ్ళు చేశారన్నా. టీడీపీ వాళ్ళకు పోలవరం కూడా చేశారు. ఏం చేశారు? కొన్ని వేల కోట్ల లోతులోడి గుమ్మను పెట్టాడు. జగన్ వచ్చి దాన్ని పూడుస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది అభివృద్ధి? జగనే చేస్తున్నాడంట. టీడీపీ జగనే చేస్తున్నాడన్నా. జగనే చేస్తున్నాడు అంతే. జగనే చేస్తాడు కూడా. జగనే చేస్తాడు. ఈసారి విజయసాయి రెడ్డి గారు ఇక్కడ గెలిస్తే ఏమైనా చేస్తారంటారా? ఎందుకు చేయరన్నా? చేయడానికే వచ్చాడు, గెలవడానికి కాదు. అభివృద్ధి చేయడానికే ప్రభుత్వం వస్తున్నాం. అది గెలవాలని కాదు. గెలవాలని రావాలంటే 3 పొత్తులు పిలుచుకుంటాం. మేము పిలుచుకోలేవే, గెలుస్తాం కాబట్టి సింగిల్ గా వస్తున్నాం. ఈసారి మరి నెల్లూరులో ఏ జెండా ఎగిరిద్దంటారు? వైఎస్ఆర్సీపీ ఆబ్వియస్లీ అసలు క్వశ్చనే కాదు. జెండా మన నెల్లూరు జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండానే అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.